రాష్ట్రంలో ఉద్యమం ఎగసిపడుతుంది. ఉద్యోగాల కోసం ఆనాడు ఏ విధంగా అయితే ప్రాణత్యాగాలు చేసిన నిరుద్యోగుల చరిత్రలు మనం చదివాము, చూసాము కూడా. ఏ ఉద్యమకారులైతే తమ ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆ అగ్నికి దహనమైపోయారు. తెలంగాణ రావాలి, మా విధులు మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలంటూ ఏ విధంగా ఉద్యమాలు చేశారో అదే విధంగా ఈరోజు ఉద్యమాలు తారాస్థాయికి చేరిపోయే విధంగా, ప్రభుత్వానికి చుక్కలు చూపే విధంగా ఈరోజు నిరుద్యోగులంతా రాష్ట్రం అంతా హైదరాబాద్ అల్లకల్లోలం అయ్యే విధంగా ఈరోజు ధర్నాలు చేపడతా ఉన్నారు. ఉస్మానియా విద్యార్థులు రాష్ట్రమంతా ఏకమై మరో ఉద్యమాన్ని తెరలేపుతా ఉన్నారు. అదే వీడియోని ఒకసారి ప్లే చేసుకునే ప్రయత్నం చేస్తే చూడండి. నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, ఇదే పాట తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మూలన కూర్చున్న మేధావులను వెన్నుతట్టి మరి లేపింది ఇదే పాట. ఆ ఉద్యమాల్లో ఉద్యమం అసలు నిజానికి ఆ ఉద్యమంలో ఏ విధంగా ఒక అగ్నిలో పెట్రోల్ పోసినప్పుడు ఏ విధంగా అది జ్వలిస్తుందో ఆ ఉద్యమానికి పాట ఆ విధంగా జ్వలించింది. ప్రతి ఒక్కరు మేధావులు బయటకు వచ్చారు, ప్రతి ఒక్క నిరుద్యోగులు ఉద్యమకారులు ఎందరో మంది బయటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ని కూలగొట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దెబ్బతోటి విభజన చేసేశారు. సమైకాంధ్ర నుంచి తెలంగాణను విభజన చేసేశారు. అంత గొప్ప ఉద్యమం 1969 నుంచి జరిగిన ఉద్యమం మొదలు పెడితే 2001 నుంచి 2014 మధ్యలో జరిగిన ఉద్యమం అది ఘోరం. అసలు అది ఎట్లా అంటే ఒక ఉద్రిక్తం అని చెప్పుకోవాలా, ఒక బీభత్సం అని చెప్పుకోవాలా. అటువంటి గొప్ప ఉద్యమమే నెలకొల్పబడింది. ఆ ఉద్యమం మళ్ళీ ఈరోజు ఉద్యోగాల కోసం మరోసారి నిజానికి ఈ తీరుగానే ఉద్యోగాలు రాక నానా గోసలు పడుతున్న టైంలో కూడా చూసాం. అయితే నేను ఈ నిరుద్యోగులకు నేను చేసే సజెషన్ ఏదైనా ఉందా అంటే ఒకటే చెప్తున్నా మిత్రులారా, మీరు చేసేదేదో జూబ్లీ హిల్స్లో వచ్చి ధర్నా చేయండి. జూబ్లీ హిల్స్లో వెళ్ళి ధర్నా చేయండి. ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు కదా. ఈ ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏదైతే పెద్ద పెద్ద పార్కులల్లో ఇందిరా పార్క్ కావచ్చు, లేకుంటే మీరు ధర్నా చౌక్లో కావచ్చు, ఎన్నో ధర్నాలు చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కొందరిపైన లాఠీ దెబ్బలు కూడా వేయడం కూడా జరిగింది, మనం చూసాం కూడా. అయితే నేనేమంటున్నా అంటే ఇదే ఉద్యమాన్ని జూబ్లీ హిల్స్లో తెరలేపండి. ఈ జూబ్లీ హిల్స్లో ఇష్యూ హైలైట్ అవుతుంది, మామూలు హైలైట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీరు దయచేసి ఆ జూబ్లీ హిల్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు దసరా తెల్లారి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జోరుదారుగా ప్రచారాలు చేస్తారు. వివేక్ వెంకట స్వామి గారు ఆయన జూబ్లీ హిల్స్లో పోల్ ఓపెన్ చేశారు, కరెంటు పోల్ని. కాబట్టి అట్లాంటి మేధావులు వస్తూ ఉంటారు. మీరు వాళ్ళని అడ్డుకోవచ్చు, వారికి మీరు ఎదురు నిలవచ్చు, కాంగ్రెస్ పార్టీకి సుక్కలు చూపెట్టవచ్చు. మీరు రోడ్ల మీద, మీరు ఇందిరా పార్కు దగ్గర, మీరు అదేవిధంగా ధర్నా చౌక్ దగ్గర మీరు ధర్నాలు చేస్తే ఏ ఒక్క ప్రభుత్వం దిగిరాదు. దిగొచ్చేది ఏకైక శాఖ పోలీస్ శాఖ. వస్తారు, మిమ్మల్ని పట్టుకోబోతారు. ఇది కాదు మనకు కావాల్సింది. ప్రభుత్వం మీద దెబ్బ కొట్టాలా. కొట్టిన దెబ్బకి రేవంత్ రెడ్డి రాత్రి పగలు నిద్రపోవద్దు. ప్రభుత్వం మీద దెబ్బ కొడితే నిజానికి రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఏ విధంగా ఉందో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే చూపెట్టాలా. వెళ్ళండి. మీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా ప్రతిదీ మీ తోడు ఉంటుంది. అందులోనూ మీతో పాటు కూడా నేను కూడా ఉంటాను, మా టీం కూడా ఉంటుంది. పూర్తి స్థాయిలో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మించిన రిజల్ట్ వస్తుంది. జూబ్లీ హిల్స్లో కనుక మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడితే అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడు, అక్కడ పెద్ద పెద్ద నాయకులు వస్తారు. మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ మళ్ళీ వచ్చి ढंका तुकाराम ऐसी हम लोग 2 लाख ये जॉब देने के लिए हम सोचा था, वो ये राष्ट्र प्रभुत्व पूरा खत्म कर दिया, दे दिया, हो गया అనుకున్న మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ టైంలో మీరు ఫ్లెక్సీలు పట్టుకోండి. పోలీసులు అడ్డుపడ్డా కూడా ఎంతమంది రాష్ట్రంలో నిరుద్యోగులను అంతమంది కట్టలు తెంచుకొని ఆ సభ దగ్గరికి వెళ్తే దెబ్బకు ఓట్లు కాదు కదా, ఓట్లు కాదు పడాల్సింది బూట్లు వేయాలి వీళ్ళ మీద అనుకుంటూ పెద్ద ఆయన అన్నట్టుగానే ఈరోజు మీరు ధర్నా చౌకులో కానీ లేకుంటే మీరు ధర్నాలు ఇందిరా పార్క్ దగ్గర చేస్తే పోలీసులు దెబ్బలు తప్ప ఏం రాదు. మీకు న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలి. మీ సమస్యను ఫోకస్ చేయాలంటే
మీరు జూబ్లీ హిల్స్కి పోడు 100% కరెక్ట్. అది జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి, వీళ్లకు చుక్కలు చూపెట్టాలి. కాంగ్రెస్ పార్టీ అక్కడికి రాకూడదు. మొత్తానికి నౌకర్లు ఇవ్వమంటే ఎన్నికలు పెడతారు, ఉద్యోగాలు ఇవ్వమంటే ఢిల్లీకి పరిపోతారు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, గ్రూప్ 1 ఉద్యోగాల్లో గ్రూప్ 2 ఉద్యోగాల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం కేసీఆర్ పెట్టిన జీవో ఏంది, మీరు పెట్టిన జీవో ఏంది అనుకుంటూ ఆ ప్రభుత్వానికి సుక్కలు చూపెట్టాలా. మీరు ఇన్ని తీరులు ఇబ్బంది పడతా ఉన్నా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లా, ఏ ఏ ఏ ఇష్యూలో కూడా స్పందించట్లా. ఈరోజు అశోక్ సార్ గారు నిరాహార దీక్ష చేపడితే ఈ రోజుటికి 8-9 రోజులు ఆయన ప్రాణంతో పోరాటం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించదా? ప్రతిపక్షం వాళ్ళు స్పందిస్తారు, విద్యార్థుల సంఘం స్పందిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి స్పందించడా? ప్రభుత్వ పెద్దలు స్పందించరా? ఇంత ఘోరమా? అందుకని నేను ఏమంటున్నా అంటే వీళ్ళ యొక్క బండారం బయటపడాలన్నా, వీళ్ళ ఆగం కావాలన్నా, మీ సమస్య తీరాలన్నా, మీ సమస్య రాష్ట్రం మొత్తం ఫోకస్ కావాలన్నా నేను ఇచ్చే సజెషన్ ఒక్కటే, మీరు జూబ్లీ హిల్స్లో తిరగాలి. జూబ్లీ హిల్స్లో ప్రతి గల్లీ కాడ మీ వ్యవస్థే ఉండాలి, మీ నిరుద్యోగులే ఉండాలి. అయితే మామూలు దెబ్బ ఉండదు వీళ్ళకు. అసలు కాంగ్రెస్ పార్టీకి సుక్కలు పడతాయి దెబ్బకు. మీ డిమాండ్కి దిగి రాకుండా చెప్పండి. మళ్ళీ ఆడ కూడా ఒప్పుకోకుండా మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఆడ కూడా కాంగ్రెస్ పార్టీకి సుక్కలు చూపెట్టండి. అప్పుడు కూడా మీ డిమాండ్లకు దిగి వస్తుంది. అక్కడ కూడా దిగి రాకుంటే ఇక ప్రభుత్వాన్ని ఎగరగొట్టాలంతే. దీని మించి చేయాల్సింది ఏముండదు.